ప్రభువునందు ప్రియమైన వారలారా, మీకు నా వందనములు. గత కొన్ని దినముల నుండి కొన్ని కారణాల చేత మీకు దేవుని వాగ్దానములను, దేవుని వర్తమానములను అందించలేకపోయిన కారణం చేత చింతిస్తూ ఉన్నాను. మీ ప్రార్థనల వలన మేము క్షేమముగా ఉన్నాము. ఈరోజు దేవుని వాగ్దానమును మీకు అందించడానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. భయపడకుడి, ఇది మీకు మహా సంతోషకరమైన శుభవార్త. ఈ మాట లూకా సువార్త 2వ అధ్యాయంలో గబ్రియల్ దూత గారు గొర్రెల కాపరులకు తెలియచేసిన మాట. వారు ఆ దూతను చూసి భయపడ్డారు. కానీ గబ్రియల్ దూత వారికి సంతోషకరమైన శుభవర్తమానం తెలియచేసింది. ఆ శుభవర్తమానము నాడు దూత గొర్రెల కాపరులకు తెలియచేసిన సమాచారము నేడు ప్రపంచమంతా కూడా ఆ రక్షణ శుభవార్తను పొంది ఆనందిస్తూ ఉన్నారు. ఇట్టి ఆనందానికి కారణము దేవాది దేవుడు. లోకము భయముతో బ్రతుకుతూ ఉంది. భయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటి చేత మానవుడు భయముతోనే బ్రతుకుతూ భయముతోనే తన ప్రాణం విడుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అలా భయపడుతూ బ్రతికే వారి జీవితంలో ఒక గొప్ప శుభవార్తను గబ్రియలు దూత ద్వారా తెలియచేశాడు. ఆ భయము నుండి తొలగించడానికి, ఆ భయము నుండి తప్పించడానికి, భయము నుండి కాపాడడానికి యేసుక్రీస్తు అను రక్షకుడు మన కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఈ లోకమునకు వచ్చుట సర్వమానవాళికి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, శుభప్రదమైన నిరీక్షను కలగచేసింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ క్రీస్తు పుట్టాడు అన్నది చరిత్ర, క్రీస్తు నా కొరకే పుట్టాడు అన్నది రక్షణ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతూ ఉన్నప్పుడు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలగచేస్తున్నాడు దేవాది దేవుడు. యేసు క్రీస్తు ద్వారా నీ జీవితములో భయమునకు అభయమునిచ్చి నీవు ఆయనకి ఇష్టునిగా, ఇష్టురాలుగా జీవిస్తున్న కారణం చేత నీకును నీ ఇంటి వారికి సమాధానమును కలగచేసి నిన్ను సంతోషింప చేయాలి అన్నది దేవాది దేవుని యొక్క ప్రణాళిక. అది అనాది సంకల్పమై ఉన్నది. కనుక ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, శుభవార్త అని దూత చెప్పడంలో ఆ మహా సంతోషకరమైన సువార్త ఏమిటంటే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి రావడము. ఆ యేసు ప్రభువును నీవు నమ్మి నీ రక్షకునిగా అంగీకరించి నీవు ఆయనను దేవునిగా ఆరాధిస్తూ ఉన్నావు. నీ జీవితమును ఆయనకు అర్పించుకున్నావు. కనుక నీ జీవితములో దేవుడు తలపెట్టిన ప్రతి కార్యమును తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జరిగించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే గడిచిన 12 మాసాలు, 11 మాసాలు, ఇది 12వ మాసము. ఇంతవరకు భూమి మీద నిన్ను అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడు అంటే, అన్ని విధాలుగా నిన్ను ఆయన రక్షిస్తూ ఉన్నాడు అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో గుర్తించాలి. నిన్ను భయపెట్టే సంఘటనలు ఎన్ని ఉన్నా వాటి వైపు నీవు చూడక భయములో నీకు అభయమునిచ్చి నీకు మహా సంతోషాన్ని పంచాలి అన్న దేవుని సంకల్పాన్ని గుర్తించి ఆయన పైన నీవు ఆధారపడిన దినములంతా నీకు ఆయన తోడుగా ఉండి నిన్ను కాపాడతాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. దుడువైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ గత కొన్ని దినముల నుండి నాయన మీ వర్తమానమును, నాయన మీ వాగ్దానమును మీ ప్రజలకు అందించలేకపోయాను. మీ మహాకృప ద్వారా మీ దాసును దర్శించి మరొకసారి ద్వారమును తెరిచి మీ ప్రజలకు మీ వాగ్దానమును, మీ వర్తమానమును అందించడానికి కృప చూపించారు. నేటి దినము మీరు బయలుపరిచిన ఈ మాటలు భయపడకుడి, మీకు మహా సంతోషకరమైన శుభవర్తమానమని తెలియజేశారు. ఈ వర్తమానము మీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా యేసు నామమున ఉండును గాక. ఆమేన్.